హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే అయితే కండక్ట్ చేస్తున్నాం. సో దీనిలో ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ కాకుండా ఉన్నట్లయితే దీని యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు దీనిలో మీ యొక్క మార్క్స్ అయితే ఎంటర్ చేయండి. వితిన్ 1 or 2 డేస్లో దీనికి సంబంధించిన వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు మార్క్స్ ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ లింక్ను వివిధ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్పై ప్రజెంట్ అయితే ఆఫర్ ఉంది. జస్ట్ మీకు 49 రూపీస్కి తెలంగాణ చరిత్రకు సంబంధించి 1 month వ్యాలిడిటీ తోటి టెస్ట్ సిరీస్ అయితే అందిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర కనుక చూసినట్లయితే 69 రూపీస్ తోటి మీకు ఇది 1 month వ్యాలిడిటీ తోటి టెస్ట్ సిరీస్ అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. ఇంకా అవే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్ కూడా 50% ఆఫర్తో అయితే ప్రజెంట్ అందుబాటులో ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే యాప్ను డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ TSPSC నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. ఏఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అసిస్టెంట్ ఇంజనీర్ కావచ్చు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేటువంటి ఈ నెల 14 నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పేసి మనకి ఇక్కడ TSPSC ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ మనకి ఈ నెల 18th నుంచి అయితే ఉన్నాయి. సో ఎగ్జామ్ రాయబోయేటువంటి అభ్యర్థులు హాల్ టికెట్స్ అయితే 14th నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ అనేది ప్రజెంట్ మనకు TSPSC వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కంటిన్యూ అనేటువంటి టైటిల్ తోటి మనకి ఇక్కడ దిశా న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. హైకోర్టు ఆదేశాలు బేఖతార్ అని చెప్పేసి ఇచ్చారు. సో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో హైకోర్టు ఆదేశాలను పోలీసు ఉన్నత అధికారులు బేఖతార్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో కోర్టు తీర్పును లెక్క చేయకుండా నేడు రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు ప్రకటన జారీ చేయడం గమనార్హం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మనం కంటిన్యూస్ న్యూస్ కనుక చూసినట్లయితే నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, సో ప్రకటన విడుదల చేసిన పోలీసు ఉన్నతాధికారులు సో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పిటిషనర్లు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ముందుగా పొరపాట్లను సరిదిద్ది ఆ తర్వాతే కానిస్టేబుల్ నియామక ప్రక్రియను చేపట్టాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించిన కొందరు పోలీసు ఉన్నతాధికారులు వీటిని అమలు చేయడం లేదని విమర్శలు వస్తున్నాయి. సో పోలీస్ శాఖలో 16,604 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గత ఏడాది పరీక్షలు నిర్వహించింది. ఇందులో 15,750 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రకటించింది. సో ఈ నెల 12, 13 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని వెల్లడించింది. అయితే పరీక్షల్లో 4 ప్రశ్నలపై కొందరు అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సో దీంతో విచారించినటువంటి న్యాయస్థానం ఆ ప్రశ్నలు తొలగించి తిరిగి మార్కులు మూల్యాంకనం చేయాలని సూచించింది. ఆ తర్వాతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇటీవల వరంగల్ కమిషనరేట్తో పాటు మహబూబ్ నగర్ కావచ్చు మరికొన్ని జిల్లాలో పాత షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 12, 13 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని ఆయా జిల్లా పోలీసులు ఉన్నతాధికారులు ప్రకటన జారీ చేశారు. అయితే దీనిపై హైకోర్టుకు వెళ్ళినటువంటి అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సో 4 ప్రశ్నలు తొలగించి తిరిగి మూల్యాంకనం చేసిన తర్వాతే ఫలితాలు విడుదల చేయాలని హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులను అడిగితే హైకోర్టు ఆదేశాలు తమకు ఇంకా అందలేదని చెప్తున్నారు. అయితే దీనిపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్లు వేస్తామని అభ్యర్థులు పేర్కొంటున్నట్లు ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే దిశా న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ కూడా చూడవచ్చు. డిఎస్సిపై నిర్ణయం ఎప్పుడు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నవంబర్ 30న పోలింగ్తో వాయిదా అనివార్యం, ఇప్పటికీ స్పందించని అధికారులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి పరీక్షల నిర్వహణపై అయోమయ పరిస్థితి నెలకొంది. సో ఈ పరీక్షలు జరిగే తేదీలోనే అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో వాయిదా అనివార్యమైంది. అయితే అధికారులు ఈ విషయంపై ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. సో రాష్ట్రంలో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న మేరకు డిఎస్సి పరీక్షను నవంబర్ 20 నుంచి 30 తేదీల మధ్య నిర్వహించవలసి ఉంది. అయితే నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 2, 3 తేదీల్లో జరగవలసినటువంటి గ్రూప్ 2 పరీక్షను జనవరి 6, 7వ తేదీకి వాయిదా వేశారు. కాగా గ్రూప్ 2 పోస్టుల
పరీక్షలు ముగిసిన తర్వాతే డిఎస్సి నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బుధవారం విద్యాశాఖ కమిషనర్కు డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. సో అభ్యర్థులు నష్టపోకుండా ఉండేందుకు గ్రూప్ 2 తర్వాతే డిఎస్సిని నిర్వహించాలని కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. సేమ్ ఇదే అప్డేట్ ఇక్కడ మనకు వెలుగులో కూడా రావడం జరిగింది. గ్రూప్ 2 తర్వాతే డిఎస్సి పెట్టాలి అంటే ఇక్కడ జరగవచ్చు. డిఈడి బీఈడి అభ్యర్థుల వినతి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2 పరీక్షలు ముగిశాకే డిఎస్సి పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి డిఈడి బీఈడి అభ్యర్థుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కోరినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగులో చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ దిశలో మరొక అప్డేట్ కూడా ఇచ్చారు. డిఎస్సి వాయిదా వేయాలి అని చెప్పేసి ఇక్కడ దిశలో కూడా సేమ్ అప్డేట్ అయితే డిఎస్సికి సంబంధించి అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ విషయం అయితే ఇక్కడ మనకు బీటెక్ చదివిన టీచర్ కావచ్చు అంటే ఇక్కడ ఒక అప్డేట్ చదవచ్చు. బీటెక్ బీఈడి అభ్యర్థులకు డిఎస్సి ఛాన్స్. అదేవిధంగా ఉత్తర్వులు జారీ చేసినటువంటి సర్కార్ ఇయాల్టీ నుంచి దరఖాస్తులకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలోని బీఏ బీకామ్ బీఎస్సీ అభ్యర్థులతో పాటు బీటెక్ బీఈడి చేసినటువంటి అభ్యర్థులు టీచర్ కావచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో బీటెక్ బీఈతో పాటు బీఈడి చేసిన అభ్యర్థులకు డిఎస్సి 2023 దరఖాస్తుకు సర్కార్ అవకాశం ఇచ్చింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ పోస్టులకు వాళ్ళు పోటీ పడవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో బీటెక్తో పాటు బీఈడి చేసిన అభ్యర్థులకు ఇప్పుడు జరగబోయేటువంటి డిఎస్సి 2023కు దరఖాస్తు చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే ఇండియన్ ఎకానమీకి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. సో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఇది టీఆర్టీ 2023 బయాలజీకి సంబంధించిన దానిపైన కూడా ఒక బిట్ బ్యాంక్ అయితే రావడం జరిగింది. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో చాలామంది ఎకానమీకి సంబంధించిన క్లాసెస్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. నేను మొదటగా ఎకానమీకి సంబంధించి ఆర్థిక సర్వే తెలంగాణ ఎకానమీ ఇది మనకు సోషియో ఎకనామిక్ సర్వే పైన కొన్ని బిట్స్ తోటి మీకు వీడియోస్ అయితే రాబోతున్నాయి. విత్ ఇన్ 2 or 3 డేస్లో దానికి సంబంధించిన సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. దాదాపు ఒక 150 క్వశ్చన్స్కి సంబంధించిన వీడియోస్ కంటిన్యూగా చేయడం అయితే జరుగుతుంది. చాలామంది వాటికి సంబంధించి అయితే అడుగుతున్నారు. 1 or 2 డేస్లో దానికి సంబంధించి అయితే నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అయితే అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అమెరికాలో అతిపెద్ద ఆలయం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. న్యూ జెర్సీలో అంగరంగ వైభవంగా ప్రారంభం. ఇది మనకు గతంలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. కాకపోతే దీన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. సో ఇది వార్తలో ఉంది కనుక గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఎక్కడ వస్తుంది ఇది? న్యూ జెర్సీ, అమెరికాలో ఉన్నటువంటి న్యూ జెర్సీలో. సో మనకు భారతదేశం వెలుపల అతిపెద్ద ఆలయం రాబోతుంది. సో భారతదేశం వెలుపల రెండో అతిపెద్ద హిందూ ఆలయాన్ని అమెరికాలో ప్రారంభించారు. సో న్యూ జెర్సీలోని ఇక రాబిన్సన్ విల్లేలో 185 ఎకరాల్లో నిర్మించినటువంటి ఈ అక్షరధామ్ మహామందిర్. ఇది ఏ టెంపుల్ అంటే అక్షరధామ్ టెంపుల్ అండి. ఈ మహామందిర్ ఆలయాన్ని న్యూయార్క్ నగరానికి దక్షిణాన 99 కిలోమీటర్ల దూరంలో ఉందంట ఇది. సో దీని యొక్క ఆలయ ప్రారంభోత్సవాన్ని నిన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో అమెరికాలో అతిపెద్ద ఆలయం అంటే మనకు భారత్ వెలుపల రెండో అతిపెద్ద ఆలయం అనేది రాబోతుందన్నమాట. సో మొదటి అతిపెద్ద ఆలయం ఏంటనేది కింద కామెంట్ చేయండి. అది కూడా మనం గత 1 వీక్ బ్యాక్ డిస్కస్ చేయడం జరిగిందనమాట. అది ఏంటనేది కింద కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే యువత కోసం మై భారత్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయనున్నటువంటి కేంద్రం. సో ఇక్కడ దేశవ్యాప్తంగా యువతను అభివృద్ధి పథంలో నడిపించేందుకు వీలుగా మేరా యువ భారత్ మై భారత్ అనే పేరుతో సో ప్రత్యేక అటానమస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో బుధవారం ప్రధాని మోడీ ఆధ్వర్యంలో సమావేశమైనటువంటి కేంద్ర కేబినెట్ ఈ మేరకు మై భారత్ వేదిక ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి. సో డైరెక్ట్ అంటారు మేరా యువ భారత్ అనేటువంటిది ఇటీవల వార్తలో ఉన్నటువంటి మేరా యువ భారత్ అనేది దేనికి సంబంధించింది అని చెప్పేసి అంటాడు. ఓకేనా. సో దేశవ్యాప్తంగా యువతను అభివృద్ధి పథంలో నడిపేందుకు ఒక అటానమస్ బాడీని ఏర్పాటు చేస్తున్నారు అనమాట. అయితే దీనిలో ఇక్కడ మనం చూసినట్లయితే సో కేబినెట్ నిర్ణయం మీటింగ్ అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దీన్ని మీడియాకి అయితే వెల్లడించారంట. నేషనల్ యూత్ పాలసీ ప్రకారం 15 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్నటువంటి యువత కోసం మై భారత్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేస్తారంట. దీనిలో ఏజ్ ఎంత ఉండాలి? యూత్ యొక్క ఏజ్ అనేది 15 to 29 ఏజ్. ఇది కూడా గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో వీటి గురించి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నట్టు ఒక అటానమస్ బాడీ అంటారు. నిన్న మన క్యాబినెట్లో దానిపైన నిర్ణయం తీసుకున్నట్టు ఇచ్చారు. సేమ్ అప్డేట్ మరొక న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. సో యువతకు స్వతంత్ర వేదికగా మై భారత్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అని చెప్పేసి ఈనాడులో కూడా దానికి సంబంధించిన అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే వెన్ చిల్డ్రన్ హౌ చిల్డ్రన్ పుస్తక ఆవిష్కరణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని వెన్ చిల్డ్రన్ హౌ చిల్డ్రన్ ఇక్కడ టిప్పింగ్ పాయింట్ టు ఎండ్ చైల్డ్ మ్యారేజెస్ పుస్తకం ఏకకాలంలో రాష్ట్రంలో 8 జిల్లాలు ఆవిష్కరించారంట నిన్న. సో లక్షలాది మంది బాలికలకు వివాహాలు జరుగుతుండగా ఈ సమస్య పరిష్కారానికి ఈ పుస్తకం బ్లూ ప్రింట్ అందిస్తుందని రచయిత బాలల హక్కుల కార్యకర్త
భువన్ రిబు బుధవారం ఒక ప్రకటనలో అయితే పేర్కొన్నారు. సో ఈ పుస్తక రచయిత ఎవరని చెప్పేసి అడిగితే ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ భువన్ రిబు అనేటువంటి పర్సన్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకొని. బాల్య వివాహాల నుంచి బయటపడిన వారు, చట్టం అమలు సంస్థల, పౌర సమాజ సంస్థలు ప్రముఖులు ఈ పుస్తకాన్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 18 ఏళ్లు నిండకుండానే దాదాపుగా 2.8 lakhs మెంబర్స్ మైనర్లకు వివాహం జరిగాయని చెప్పేసి వీళ్ళు పేర్కొన్నట్టు ఇక్కడ జరగవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఇటువంటి డేటా అనేది ఆడడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా గ్రూప్ 2 చదువుతున్న వాళ్ళకు సోషాలజీలో మనకి ఈ టాపిక్ కూడా ఉంది, వాళ్ళకి సంబంధించిన టాపిక్ కూడా ఉంది కనుక సో వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే రికార్డుల్లో రోహిత్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వన్డే ప్రపంచ కప్లో భారత జట్టు వరుసగా 2వ విజయం సాధించింది. సో ఆఫ్ఘనిస్తాన్ పై అవకోగా గెలిచినట్టు ఇక్కడ చూడవచ్చు. సో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో అనేక రికార్డులు నెలకొల్పారు. ఒకటి కాదు, ఒక 2 or 3 రికార్డ్స్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. సో ప్రపంచ కప్లో 7వ శతకం చేసిండు. సో సచిన్ పేరిట ఉన్నటువంటి అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొట్టింది. ఇది ఒకటి. అదేవిధంగా ప్రపంచంలో భారత్ తరపున అత్యంత వేగవంతమైనటువంటి శతక రికార్డును కూడా ఈ మ్యాచ్లో భాగంగా చేయడం జరిగింది. ఇది రెండోది. ఇంకొకటి విషయంలో అయితే సో అతను 63 బంతుల్లోనే ఈ మార్కులు అందుకున్నాడు. ఇంకా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 6లు బాదినటువంటి ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు రోహిత్. సో 3 రికార్డ్స్ ఒకటే గేమ్లో అయ్యాయి కనుక ఇవన్నింటిని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నిన్న మ్యాచ్లో 131 రన్ చేయడం జరిగింది, 84 బంతులు చేశారంట. దానిలో జస్ట్ 63 బంతుల్లోనే సెంచరీ కంప్లీట్ చేసిన, అదొకటి. అదేవిధంగా అత్యధిక 6లు చేసినటువంటి ప్లేయర్. అండ్ అదేవిధంగా వరల్డ్ కప్లో ఇప్పటివరకు భారత్ తరపున అత్యధిక సెంచరీలు చేసినటువంటి ప్లేయర్గా కూడా రికార్డ్ సృష్టించాడు. ఈ 3 రికార్డ్స్ ఒకటే గేమ్లో నమోదయ్యే కనుక జాగ్రత్తగా దీన్ని గుర్తుంచుకుని ప్రయత్నం చేయండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది. వరల్డ్ కప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే శతాధిక విద్యార్థిని కన్నుమూత అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే శతాధిక విద్యార్థిని కార్తాయని అమ్మ కన్నుమూశారు. కేరళ రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి లిటరసీ మిషన్లో భాగంగా చదువుకున్నటువంటి అతిపెద్ద వయసు మహిళగా రికార్డు సృష్టించినటువంటి 101 ఏళ్ల కార్తాయని అమ్మ కోస్తా అలప్పాజా జిల్లాలోని చీపాడలో అనారోగ్యంతో మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు ఇక్కడ గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇటీవల చనిపోయినటువంటి ఈ కార్తాయని అమ్మ సో ఈ క్రింది వాటిలో దేనితో సంబంధం ఉందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కేరళ తీసుకొచ్చినటువంటి లిటరసీ పాలసీలో భాగంగా అతిపెద్ద అంటే చదువు నేర్చుకున్నటువంటి అతిపెద్ద వయస్కురాలుగా ఈమె రికార్డు సృష్టించడం జరిగిందనమాట. ఆమె చనిపోతూ వార్తలు ఉంది కనుక సో దీన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మన గ్రూప్ 4కు సంబంధించినటువంటి కట్ ఆఫ్ సర్వేలు అయితే పాల్గొనండి. నేను రేపు లేదా ఎల్లుండి దీనికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. చాలా ఎక్కువ మంది కనుక మీరు ఎంటర్ చేసినట్లయితే మనకు సర్వే అనేది అక్యూరియస్గా ఉంటుంది. ఈసారి మీకు క్యాస్ట్ వైజ్గా కూడా సో ఒక్కొక్క జిల్లాలో ఏ క్యాస్ట్లో ఎంతమంది ఉన్నారనేది కూడా నేను క్లియర్గా మనం ఆ ఎక్సెల్ షీట్లో అయితే ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అయితే అందిస్తాను కనుక ప్రతి ఒక్కరు మార్క్స్ ఎంటర్ చేయండి. అంటే మీరు మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఏదైనా ఒక జిల్లా తీసుకున్నట్లయితే ఇప్పుడు కరీంనగర్ జిల్లా తీసుకుంటే దానిలో ఇప్పుడు బీసీఏ కేటగిరీ తీసుకుంటే అందులో మేల్స్ ఎంతమంది ఉన్నారో ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు అంటే మార్క్స్ని బట్టి దాన్ని డివైడ్ చేసేటువంటి ఎక్సెల్ షీట్ని కూడా నేను తీసుకురావడం జరిగింది. చాలా నీట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కంపల్సరీ దీనిలో మీ యొక్క మార్క్స్ ఎంటర్ చేయండి. దీన్ని బట్టి మీ జిల్లాలో ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా మీరు ప్రిడిక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు మార్క్స్ ఎంటర్ చేసి సో ఈ లింక్ను మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. కంపల్సరీ షేర్ చేసినట్లయితే ఎక్కువ మంది దీనిలో ఎంటర్ చేస్తారనుక మనకు కొంచెం అక్యూరసీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఎంటర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మీకు ప్రజెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి. సో ఈ రోజు మాత్రం ఈ ఆఫర్ ఉంటుంది కనుక సో జస్ట్ మీరు 69 రూపీస్కు తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా 49 రూపీస్కు తెలంగాణ చరిత్ర టెస్ట్ సిరీస్ని అయితే మీరు పొందవచ్చు. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.